ఇప్పుడు పనికిమాలిన పాలకుల గురించి కూడా ఒక చిన్న మాట మాట్లాడాలి అంటే ఇంకా ఈ రోజుల్లో కూడా డెమోక్రసీ వచ్చిన తర్వాత కూడా భయపడుతున్న ఈ రోజుల్లో మరి బ్రిటిష్ పరిపాలనలో మరి అంత గొప్పగా పోరాడిన ఒక గొప్ప వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. వారి గురించి డెఫినెట్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన స్ఫూర్తితో మనం ధైర్యంగా మాట్లాడటం, ఈవిల్ని, ఒక దురాచారాన్ని ఒక దుర్మార్గుడిని వదిలించుకోవాలి అంటే ధైర్యంగా ఎలా పోరాడాలో అనేది వీరేశలింగం పంతులు గారిని చూసి స్ఫూర్తి పొందుదామని వారి గురించి ఇంత వివరంగా మాట్లాడటం జరిగింది. ఇక అసలు విషయం, నిన్న డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి గారి హత్య కావించబడ్డ వివేకానంద రెడ్డి గారి ఏకైక కుమార్తె సునీత తను ఎక్సలెంట్గా స్పెషలిస్ట్ డాక్టర్, తను ఇన్ఫెక్షువస్ డిజీజెస్లో అంటే మన ఒక స్పెషలైజేషన్ దేశంలోనే తక్కువ మంది ఉన్నారు ఆ అమ్మాయి చేసిన ఆ స్పెషలైజేషన్. తను చక్కటి ప్రజెంటేషన్ ఒక కాన్ఫరెన్స్లో ఒక పరిణితి చెందిన డాక్టర్ స్టూడెంట్స్కి ఎలా చెప్తాడో అదే స్థాయిలో తన తండ్రి గారి హత్య గురించి ఏమేమి జరిగింది, ఎలా జరిగింది, నెల రోజుల క్రితం అంటే 15/3/2019కి నెల రోజుల ముందు నుంచి ఎవరెవరు ఎలా స్కెచ్ చేసుకున్నారు మొత్తం డాక్యుమెంట్ అంతా నేను ఆశాంతం నిన్న కళ్ళు పెద్దవి చేసుకుని చెవులు కూడా పెద్దవి చేసుకుని చూడటం జరిగింది. అక్కడ ఆ మంగమ్మ గారి కుటుంబం నుంచి, ఆ లచ్చమ్మ గారి కుటుంబం నుంచి, అంటే వెంకటరెడ్డి గారికి 2 భార్యలు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా రెండో పెళ్లి చేసుకుంటే కై అంటూ ఉంటాడు. మరి అతను ఉత్పత్తి అక్కడి నుంచే మొదలైంది. కానీ మరి అతనికి అది నచ్చదు, అతని పుట్టుకే అతనికి నచ్చదేమో మనకు తెలియదు. సో మంగమ్మ గారి మనవడు ఇప్పుడు నేటి కథానాయకుడు అర్జునుడు. సరే, అర్జునుడు గురించి మళ్ళీ వెళ్దాం సెకండ్ పార్ట్లో. సో మంగమ్మ గారికి ఒక 4 కుమారులు, 5 కుమార్తెలు జన్మించారు. లచ్చమ్మ గారికి ఒకడే జన్మించాడు, చిన్నకొండారెడ్డి. అంటే ఇదంతా నిన్న సునీత ప్రజెంటేషన్లో ఉంది. సో లచ్చమ్మ గారి చిన్నకొండారెడ్డికి అటుకు దండిగానే పిల్లలు పుట్టారు. ఒక 7 మగవాళ్ళు, 4 ఆడవాళ్ళు అనుకుంటా పెద్ద కౌంటే. అందులో భాస్కర్ రెడ్డి గారి 6వడు అనుకుంటాను, వాళ్ళ అబ్బాయి అవినాష్ రెడ్డి. అలాగే భాస్కర్ రెడ్డి గారి ఒక చెల్లెలు కుమార్తె భారతిరెడ్డి, ఇప్పుడు 7 భారతిరెడ్డి. సో వంశవృక్షం గురించి కూడా బ్రీఫ్గా ఆవిడ చెప్పడం జరిగింది. సో మంగమ్మ గారి 4వ కుమారుడైన రాజారెడ్డికి 2వ కుమారుడు రాజశేఖర్ రెడ్డి, 3వ కుమారుడు వివేకానంద రెడ్డి, పెద్ద కుమారుడు జాజిరెడ్డి అని చెప్పి ఆయన కొంచెం ఎర్లీగానే ఆయన చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు తరచు అక్కడక్కడ వినిపించే గెడ్డం అనిల్ అంటారు. ఆ గెడ్డం వైఎస్ అనిల్ రెడ్డి